తాజా 30 రవితేజ నటించిన ఈడియట్ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. పని పాట లేకుండా ఖాళీగా ఉండే రవితేజ పోలీస్ కమిషనర్ కూతురికి లైన్ వేసి దారిలోకి తెచ్చుకుంటాడు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో ఇలాంటి లవ్ స్టోరీలకు మంచి డిమాండే వస్తోంది. తాజాగా వచ్చిన నేను లోకల్ కూడా ఇంచుమించు ఇలాంటి కథే. స్థితిమంతుల కుటుంబాలకు చెందిన అమ్మాయిల్ని ఆకతాయిగా తిరిగే కుర్రాళ్ళు పడేసే స్టోరీలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఇలాంటి స్టోరీలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఫోటోలో పిల్లగాడి బైక్ ఎక్కిన అమ్మాయిది రష్యా. ఈ పిల్ల ఏదో సాదాసీదా అమ్మాయి కాదు. రష్యన్ పార్లమెంట్ హౌస్లోని ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తోంది. 3 ఏళ్ల కిందట గోవాలో వెకేషన్కి వచ్చింది. రష్యన్లకు గోవా అంటే మహా ఇష్టం. ప్రతి సంవత్సరం వేలాది మంది రష్యన్లు గోవా వస్తుంటారు. వారందరిలాగే ఈ అమ్మాయి కూడా గోవా వచ్చింది. ఈమె పేరు అనష్టత. గోవాకు వచ్చిన ఈ అమ్మాయి మందు కొట్టడానికి బార్కి వెళ్ళింది. అక్కడ బార్లో పనిచేసే నరేంద్ర ఈ పిల్లకి లైన్ వేశాడు. ఒక రకంగా చెప్పాలంటే వెంట్రుకేసి కొండను లాగాడు. వీడి అదృష్టం కొండ ఊడొచ్చింది. అనష్టత మనవాడి ఒళ్ళో పడింది. ఈ నరేంద్రది మధ్యప్రదేశ్లోని ఓ గ్రామం. పల్లెటూరులోని వ్యవసాయంలో వచ్చే సంపాదన అంతంత మాత్రంగా ఉండడంతో గోవా వెళ్ళాడు. అక్కడైతే బాగా సంపాదించవచ్చు అనేది మనవాడి ఉద్దేశం. సంపాదన సంగతి ఎలా ఉన్నా కత్తి లాంటి అమ్మాయిని పెళ్లంగా చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ మధ్యప్రదేశ్లోని వాళ్ళ సొంత ఊళ్ళో ఉంటున్నారు. ఈ పిల్లగాన్ని అనష్టత రష్యా తీసుకెళ్లేందుకు వీసాకు అప్లై చేసింది. వీసా రాగానే మాస్కో వెళ్ళి సెటిల్ అవుతారట. తెలుగు సినిమాకు ఈ కథ బ్రహ్మాండంగా సెట్ అవుతుంది కదూ.